హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్స్లో చెప్పండి. సో ఇదైతే దసరా రోజు బ్లాగ్ అండి. ఇది ఆ రోజు నేను ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో ఆ రోజు మార్నింగ్ అయితే ఎర్లీగానే లేచాము. నేనైతే పూజకు అన్నీ రెడీ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటే ఇంకా పునీత్ను వాళ్ళ నాన్న ఫస్ట్ గేమే స్టార్ట్ చేసుకున్నారు. మార్నింగ్ లేస్తానే గేమ్ స్టార్ట్ చేశారు. ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నేను ప్రియా బ్లాగ్స్ నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నానండి. మీకు ఏదైనా నేమ్ సజెస్ట్ చేయాలి అనిపిస్తే నా కామెంట్స్లో చేయండి. అలాగే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఏమైనా రీసెంట్గా ఏమైనా అప్లోడ్ చేసినా సరే, లేకపోతే ఏమైనా అప్డేట్ ఉన్నా సరే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే ఇన్స్టా పేజ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నానండి. నేను ఇన్స్టా పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు అప్డేట్స్ ఏంటి తెలుసుకోవాలి అంటే. సో మీరు కామెంట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు ఎవరికి లేదు అని అంటే నాకు కామెంట్ సెక్షన్లోనే మీరు చెప్పండి. నాకు ప్రియా బ్లాగ్స్ నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో అదనమాట. వీళ్ళైతే ఇక్కడ గేమ్ ఆడేస్తూ ఉన్నారు. అండ్ మాకైతే ఇక్కడ పెద్దగా దసరా సెలబ్రేషన్స్ ఏమీ లేవండి. జస్ట్ మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాము. అంటే నెక్స్ట్ డే మండే చేసుకున్నాము. వాళ్ళు బెంగాలీసు మండే చేసుకున్నారు. మేము సండే సెలబ్రేట్ చేసుకున్నాం మామూలుగా. సో ఇక్కడైతే పెద్ద లేదు, కరోనా ఉంది కదా. సో గ్యాదరింగ్ కూడా ఏమీ లేదు. మామూలుగా అయితే కమ్యూనిటీ సెంటర్లో చేస్తారు మాకు ఇక్కడ. అండ్ లేదంటే సోల్లో కూడా సెలబ్రేషన్స్ అవుతాయి. సోల్కి వెళ్ళాం, కానీ ఇక్కడ అయ్యి ఉంటే చూద్దాం ఒకసారి అని అనుకున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు పుని చిన్నవాడు అవడం నేను కూడా వెళ్ళేదాన్ని కాదు ఎక్కడికున్నా. బట్ ఇయర్ అనుకున్నాను కానీ అవ్వలేదు. సో అదనమాట మా దసరా సెలబ్రేషన్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి పునీతో కాసేపు హోంవర్క్ చేయిస్తూ ఉన్నాను. జస్ట్ సెంటెన్సెస్ అవి రాయడం అవన్నీ జస్ట్ నేను స్పెల్లింగ్ చెప్తూ వాడితో రాయడం నేర్పిస్తూ ఉన్నాను. రైటింగ్ బాగా అవుతుందని చెప్పేసి కాసేపు జస్ట్ ఎంగేజ్ చేస్తూ ఉన్నాను. నేను స్పెషల్గా ఏమీ వంటలు అవి చేయలేదండి. అంటే జస్ట్ నేను ఆల్రెడీ 9 days ప్రసాదాలు అవి చేసి ఉన్నాను కదా. సో ఈరోజు అయితే అంత ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేయలేదు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతూ ఉంది. నేనైతే చేయలేదండి, పునీత్ అండ్ మహేష్కి పెట్టేశాను. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. లేట్ అవ్వడానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే, ముందు రోజు మేము హోమ్ ప్లస్కి వెళ్ళాము యాక్చువల్లీ షాపింగ్ కోసం. జనరల్గా అన్నీ కొనుక్కుందామని చెప్పి వెళ్ళాము. ఇంతలో అక్కడ బట్టల ఆఫర్లు, షూస్ అవన్నీ ఆఫర్లో చూసి ఏమైందంటే డైవర్ట్ అయిపోయాము. యాక్చువల్లీ కొనాల్సినవన్నీ కొనకుండా పునికి వింటర్ జాకెట్ ఇయర్ తీసుకోవాలి కదా. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కావాలి. కొంచెం మనిషి పొడుగయ్యాడు కదా. లాస్ట్ ఇయర్ ఉంది, బట్ ఎప్పుడు ఒకటే వేయడం ఎందుకు, ఇంకోటి ఎక్స్ట్రాగా వింటర్కి థిక్ది కావాలి కదా ఇక్కడ మనకి, విండ్ అది ఆపడానికి. అలాగే స్నోకి కూడా చలికి తట్టుకునేటట్టు ఉండాలని చెప్పి తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ 1+1 ఆఫర్లో ఉన్నాయి. సో అక్కడ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అవన్నీ చేసుకునేసరికి ఒక జాకెట్ ఏమైందంటే 4000 అయ్యింది పునికి. సరేలే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అనుకున్నా. ఇంతలో షర్ట్స్ అవి 1+1లో వచ్చాయి. బాగా తీసుకున్నాం అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయండి. టాప్ 10 బ్రాండ్, మేబీ మీకు ఎక్కడైనా ఉండుంటే రన్ అవుతున్నాయేమో చెక్ చేసుకోండి ఒకసారి. టాప్ 10 బ్రాండ్లో రన్ అవుతున్నాయి. సో అలా తీసుకున్నాం అనమాట. ఇంటికి వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. 10 o'clock ఇలా అయిపోయింది అనుకుంటా. మళ్ళీ మహేష్ హోమ్ ప్లస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకా ప్యాంట్స్ అవి తీసుకోవాలి, ఆఫర్స్ ఉన్నాయి కదని మళ్ళీ వెళ్ళారు మహేష్ ఇంటికి వచ్చి. మమ్మల్ని ఇద్దరిని డ్రాప్ చేసేసి. బట్ ఆ రోజు అలా అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి నార్మల్గానే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, అట్లనే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. షుగర్ లేదు, సాల్ట్ లేదు, రెండు లేవు ఇంట్లోన. అంటే జనరల్గా అయితే మేము పార్సల్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ స్టోర్ వేసుకుని ఉంచుకుంటాము. మేము అనుకున్నాం అంటే షుగరు ఇండియా నుండి ఎందుకులే, ఇక్కడే కొనుక్కుందాం. షుగరు, చిల్లీ పౌడరు, సాల్ట్ అవన్నీ ఫస్ట్లో తెలియక తెచ్చుకున్నాం మేము. సో అలా కొనుక్కుందాంలే అని చెప్పాను అనుకుని, కావాల్సినప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పాను అనుకున్నాను. అస్సలు లేదు. పైగా ఆ దసరా రోజు ఏంటంటే 4th Sunday, ఎవ్రీ 2nd Sunday అండ్ 4th Sunday హోమ్ ప్లస్ అది క్లోజ్డ్ అండి. హోమ్ ప్లస్, ఈమార్ట్ ట్రేడర్స్, జిఎస్ స్టోర్స్ ఇవన్నీ క్లోజ్డ్ అనమాట. సో సూపర్ మార్కెట్స్ ఏవి ఓపెన్ అయ్యి ఉండవు. 4th Sunday క్లోజ్డ్ అయిపోతాయి అవి. సో తీసుకురావడానికి కూడా ఎక్కడ షాపులు కూడా లేవు. నైస్ సియు అని చెప్పేసి ఒకటి ఉంటుంది, 24 hours ఉంటుంది. అలాగే GS 27 ఉంటుందండి, అది కూడా 24 hours ఉంటుంది. వీక్ కూడా ఫుల్ వీక్. సో అక్కడికి వెళ్ళి చెక్ చేశారు, బట్ అక్కడ కూడా ఏమీ లేదు. ఇంకేమైందంటే అప్పుడు ఫ్రెండ్కి ఒక ఆమెకు
ఫోన్ చేసేసి వాళ్ళ ఇంట్లో ఉందేమో అంటే ఫస్ట్ థింక్ చేశాను, ఎందుకు పండగతో అలా అడగడం బాగా అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు కూడాను అని చెప్పాను అనుకున్నా. బట్ ఎర్లీ మార్నింగ్ కూడా వాళ్ళు పడుకొని లేచారు లేదని, బట్ అయినా సరే ఇంకా అవసరం కాబట్టి ఇంకా అడిగితే తను ఇచ్చిందనమాట. సో ఇంకా మహేష్ వెళ్ళి అడిగి వచ్చేసరికి 9 అయితే కానీ నేను వాళ్ళకి ఫోన్ చేయలేదు, తను లేచిందో లేదో అని డౌట్కి. సో మహేష్ వెళ్ళి తీసుకొచ్చి అంతా అయ్యేసరికి నాకు 10 అయ్యింది. నేను అప్పుడు వంట స్టార్ట్ చేశానమాట. ఇంకా గబగబా ప్రసాదాలు అవి రెడీ చేస్తూ ఉన్నాను. అందుకనేసే మీకు సరిగ్గా నేను చూపించలేదు. ఇంకా నార్మల్గానే చేసే ప్రసాదాలే కదా, అందులో అంత స్పెషల్గా ఏముంటాయి అని చెప్పి నేనైతే ఏం చూపించలేదు. సో అదనమాట, ఈ దసరా రోజు మాత్రం భలే అడ్వెంచర్ అయ్యింది. నాకైతే మాత్రం చాలా టెన్షన్ వచ్చేసింది. అంటే ఈవెన్ చిన్న ప్రసాదం చేయడానికి కూడా కొంచెం కూడా ఒక స్పూన్ షుగర్ కూడా లేదు ఇంట్లో. మరి ఏమీ లేనప్పుడు ఇంకేం చేస్తాను, ఇంకా పాలల్లో ఏదో ఒకటి వేసేసి చేసేయాలి తప్ప, క్రిస్టల్ షుగర్ ఉంది ఇంకా అది వేసి చేసేయాలి, ఇంకా అది తప్ప నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. సో దసరా రోజు అయితే అలా అయిపోయింది. బట్ ఫైనల్గా అయితే మాత్రం తను హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే నేను అట్లీస్ట్ 11-11:15 అయ్యింది. అప్పటికి నేను రెడీ చేసేస్తూ ఉన్నాను. పులిహోర రెడీ చేశాను అండ్ బూర్లు కూడా చేశానండి. అంతే చేశాను ఆ 2 ఐటమ్స్. ఎందుకంటే ముందు ఆ 9 days అన్ని వెరైటీలు చేసేసాను. పొంగల్, చక్కెర పొంగల్, స్వీట్ పొంగల్ అవన్నీ చేసేసాను అనమాట. పరమాన్నం, పాయసం ఇవన్నీ చేసి పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే పూర్ణాలు చేద్దాం, బూరెలు చేద్దామని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నాను. ఫ్యాన్ దగ్గర పెట్టానండి. లేట్ అయిపోయింది కదా, మళ్ళీ లంచ్ కూడా లేట్ అయిపోతుంది, పునీకి మళ్ళీ ఆకలేస్తుంది అని చెప్పి పూజ తొందరగా అయిపోయిందంటే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఫస్ట్ ఒక 5 నేనే చుట్టుకుంటూ ఉన్నాను. అవి వేసేస్తే అమ్మవారికి పెట్టేసుకోవచ్చు అని చెప్పి. సో నేనైతే నార్మల్గానే చేస్తానండి. ఎలా చేశానో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. జస్ట్ శనగపప్పు ఉంటుంది కదా, సో శనగపప్పుని నేను ఒక 4-5 విజిల్స్ అంటే మెత్తగా అయినంత వరకు చేసుకున్నాను. అందులో ఏమైనా వాటర్ ఉంటే తీసేయండి ఉడికిపోయిన తర్వాత. తీసేసిన తర్వాత దాన్ని స్మాష్ చేసేసి 1 glass శనగపప్పుకి 2 glass నేను షుగర్ వేసుకున్నాను. నేను 2 glass శనగపప్పు వేసుకున్నాను కాబట్టి 4 glass షుగర్ వేసామంటే కొంచెం స్వీట్ ఎక్కువైపోతుందని చెప్పి 3.5 వేసాను ఎగ్జాక్ట్గా. 3.5 వేసిన తర్వాత జస్ట్ దాన్ని బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ఇట్లా గరిటతో తీసి ఇలా వదులుతూ ఉంటే అది ఆగి పడాలండి ఆ ముద్ద అంతవరకు. అంటే అప్పుడు థిక్ అయిందని చెప్పేసి నాకు అలా గుర్తుపెట్టుకున్నాను. అమ్మ పెళ్ళైన కొత్తలో నాకు అలానే చెప్పింది. జస్ట్ మనం గరిటతో ఇలా ఎత్తామంటే ఆ లిక్విడ్ని అది థిక్గా పడుతూ ఉండాలి, ఆగి పడాలి, అంటే అలా వాటర్లా పడకుండా థిక్గా పడాలి అని చెప్పింది. సో అట్లా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా బూరి రెడీ అయిపోతుంది. ఇంకా లక్కీగా ఏమైందంటే మహేష్ కూడా ఇంతలో స్నానం చేసి వచ్చారనమాట. ఇంతవరకు వాళ్ళిద్దరు స్నానం చేసుకోలేదు, ఇప్పుడు స్నానం చేసుకొని వచ్చారు కదా. ఇంకా ఈ రోజుకైతే మహేష్కి హెల్ప్ చేయమని అడిగాను నేను. లేదంటే నేను ఒక్కదాన్నే చుట్టి చేయాలంటే అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. పైగా మార్నింగ్ లేచిన వెంటనే ఆ టెన్షన్ ఒకటి కదా, నాకు షుగర్ ఉన్న సాల్ట్ లేదని చెప్పేసి. సో దానివల్ల ఇంకా నీరసం వచ్చేసింది. పైగా మార్నింగ్ నుండి వాటర్ కూడా తాలేదు. నాకు ఏమంటే పీసీఓఎస్ వచ్చినప్పటి నుండి ఏంటంటే నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. అంతకుముందు బాగా పూజలు చేసుకునేదాన్ని, ఉపవాసాలు కూడా ఉండగలిగేదాన్ని. ఇప్పుడైతే కెపాసిటీ పడిపోయిందో మరి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడైతే చేయలేకపోతున్నాను. అస్సలు ఓపిక ఉండట్లేదు నాకైతే, ఇట్లా ఊగిపోతున్నట్టుగా ఉంటుంది. సో అందుకే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసేద్దాం అనుకున్నాను. ఇంకా పునీత్కి అయితే టీవీ పెట్టేశాము, ఇబ్బంది పడకూడదు కాసేపు అని. ఎలాగూ ఇంకా హాలిడేస్లో టీవీ అనేది ఇంకా కంపల్సరీ కాసేపు అయినా చూపిస్తాం కాబట్టి పని చేసుకునే టైంలో మాత్రం టీవీ ఇస్తామండి. మామూలుగా అయితే వాడు కూడా చూడతానన్నాడు, అది స్టిక్కీగా ఉందని ఇంక వద్దని చెప్పేసాను నేనే. చెయ్యి అంతా బట్టలంతా చేసుకుంటాడని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే మేము అన్నీ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులు. సో అవన్నిటికి బొట్లు పెట్టేస్తూ ఉన్నాము. ఈ డ్యూటీ అయితే పునీత్కి అప్పచెప్పాను. అప్పుడప్పుడు కొన్ని చిన్నవన్నీ చేయిస్తే తెలుస్తుంది కదా వాడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అనకూడదు కానీ ఫెస్టివల్ అంటే కూడా పునీకి తెలియదు. అట్లీస్ట్ బెంగళూరులో ఉంటే ఆ జనాలు, ఆ హడావిడి, గుడికి దానికి దీనికి తెలిసేటట్టు చేసింది మేము. ఇక్కడ ఉండడం వల్ల అసలు ఏమీ తెలియట్లేదు పునీకి. సో అందుకని చెప్పి వాడికి చెప్పానమాట, ఈరోజు మనం బొట్లు పెట్టాలి అన్నిట్లకును, లేదంటే అవన్నీ పాడైపోతాయి నాన్న, ఇట్లా పూజ చేసామంటే మంచిగా ఉంటాయని చెప్పాను. సో ఇంకా దొరికినవన్నీ పెట్టేసాం. మామూలుగా అయితే మనకి స్విచ్ బోర్డు, మెయిన్, మోటార్స్ అవన్నీ ఉంటాయి కదా, మాకు ఇక్కడ వేవి ఉన్నా సరే మేమేం పెట్టకూడదు, మళ్ళీ మాకు ఫైన్ వేస్తారు మేము వెకేట్ చేసినప్పుడు. ఆ స్టెయిన్స్, మరకలు ఉండిపోతాయి కదా పసుపు గంధంవి. అందుకని చెప్పి ఇంకా పునీకి చెప్తా ఉంటే పెట్టేస్తూ ఉన్నాడు. ఓవెన్కి పెట్టాము, వాషింగ్ మిషన్కి పెట్టాము, ఫ్రిడ్జ్కి పెట్టాము. ఇంకా ఫన్నీ ఏంటంటే వాడి సైకిల్కి కూడా పెట్టామండి. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ సైకిల్కి ఎలా పెట్టాము ఏంటి అనేది. ఫుల్ వాడైతే ఇంకా వీల్స్, హ్యాండిల్, మామూలుగా అయితే హ్యాండిల్ టైర్స్కి పెడతాం కదా, వీల్స్కి, ట్రైనింగ్ వీల్స్ అన్ని వీల్స్కి పెట్టేశాడు పునీత్ అయితే. ఇంకా సర్లే సరదా పడుతున్నాడని చెప్పి నేను వదిలేశాను.
ఇంకా మేము పూజ స్టార్ట్ చేసేసరికి ఎంత అయిందంటే 11:10 అయ్యింది అనుకుంటా. నేను మార్నింగ్ మామూలుగా దీపం పెట్టేశానండి. దీపం పెట్టేసి ఫ్రూట్స్ పెట్టేశాను. ఇవన్నీ కొంచెం చేయడానికి టైం పట్టింది. సో 11 అయ్యింది అప్పటికి. సో అప్పుడైతే ఇంకా దీపం పెట్టేసుకొని కొంచెం మంత్రాలు అవి ఉంటాయి కదా, లాస్ట్ డే మంత్రాలు అవి ఉంటాయి కదా, అష్టోత్తరాలు అవన్నీ చదివేసి ఇంకా హారతి అది ఇచ్చేసామండి. పూజ అయితే సింపుల్గానే అయిపోయింది. చూసారు కదా, నేను పెద్దగా ఐటమ్స్ కూడా ఏం చేయలేదు. జస్ట్ ఆ సాల్ట్ షుగర్ దొరకడమే లేట్ అవ్వడం వల్ల ఎంత లేట్ అయింది, కానీ లేకపోతే 10 కల్లా ఫినిష్ అయిపోయిందేమో. ఎందుకంటే నేను ఎర్లీగానే లేచాను ఆ రోజు, పని తొందరగా అవ్వాలండి. ఇంకా ఫ్లవర్స్ అయితే నేను ప్లాంట్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా మార్కెట్ నుండి. సో అవి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఒక 5-6 ఫ్లవర్స్ తీసుకుని దేవుడికి పెట్టుకున్నాం అంతేని. అదనమాట మా దసరా పూజ. అదిను చాలా చాలా స్పీడ్గానే చేసేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే కెమెరా సెట్ చేస్తూ ఉన్నారండి. ఇంకా పూజ అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే లంచ్ చేసేసాము. పూజ అది ఫినిష్ అవ్వడానికి ఒక 1/2 అవర్ పట్టింది. నేను ఇవన్నీ సర్దేసి సో ఐటమ్స్ అన్నీ వేసి ఇచ్చేసరికి ఇలా 12-12:15 అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఏం చేసామంటే మేము ఫోటోషూట్ కూడా చేసుకున్నాము బయటికి వెళ్ళి. నేను కూడా శారీ కట్టుకున్నాను. అలాగే మాకు ఫాల్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ పక్క పార్క్లోన, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మీకు ఎప్పుడు నేను చెప్తాను కదా ఫిష్ పార్క్ అని చెప్పేసి, మేబీ ఈ వీకెండ్ వెళ్ళి నేను ఫోటోషూట్ చేస్తాను పుణ్యకి. అండ్ ఈ ప్రస్తుతానికైతే మేము ఇంటి దగ్గరే జస్ట్ కిందకి దిగ్గానే మాకు ఎంట్రన్స్ వస్తుంది కదా, సో అక్కడే ట్రీస్ ఉన్నాయి, రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ట్రీస్ లైన్గా. సో అక్కడే నిల్చొని తీసుకున్నాం అనమాట. కొన్ని వీడియోస్ అవి పునీత్కి ఫోటోషూట్ నేను చేశాను. అవి నేను ఇప్పుడు మీకు వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇంకా ఇప్పుడైతే పూజ అంతా ఫినిష్ అయిపోయాక నా సారీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను డీటెయిల్గా చూపిస్తూ ఉన్నానండి. ఈ మెటీరియల్ వచ్చేసి ఆర్గంజా మెటీరియల్ అండ్ హాఫ్ సారీ. ఇది హాఫ్ నెట్ హాఫ్ ఆర్గంజా మెటీరియల్ ఉంటుంది. బట్ సారీ అయితే చాలా బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి 3,800 అనుకుంటా దీనిది. అండ్ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఒక బార్డర్ ఒకటే వెయిట్గా అనిపిస్తుంది నాకు, ఇలా చిన్నగా స్టెప్ పెట్టుకోవడం వల్ల. ఇట్లా కొంతమంది సింగిల్ వేసుకుంటారు కదా సింగిల్గా ఒక లేయర్లో, వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. బట్ నాకైతే నచ్చలేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది. సో నేనైతే ఇలా కట్టుకున్నానండి. శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది, చీర కూడాను. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇది వచ్చేసరికి ఆ రోజే ఆఫ్టర్నూన్ మేము బయటకు వెళ్ళాము. యాక్చువల్లీ వేరే దగ్గరికి వెళ్ళాం షాపింగ్ కోసం పునీకి జాకెట్ తీసుకోవడానికి. అక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయంటే అక్కడ కూడా వెళ్ళాము. అక్కడైతే ఈ పార్క్ కనిపించింది. ఇంకా పునీత్ ఆడుతాను అని చెప్పని అన్నాడని. యాక్చువల్లీ ఇది వాటర్ పార్క్ టైప్లో ఉంటుందండి. సమ్మర్లో అయితే ఇక్కడ వాటర్ పార్క్లా మన ఓషన్ పార్క్ అవన్నీ ఉంటాయి కదా, వండర్లా అలాంటివి అలా ఉంటుంది అనమాట. అన్ని రైడ్స్ అవి ఉండవు, కానీ జస్ట్ ఇక్కడ వాటర్ అది ఫిల్ చేసేస్తారండి, స్విమ్మింగ్ పూల్ లాగా. పిల్లలు స్లైడర్స్లోనో వాటిల్లోనో ఆడుకుంటూ ఉంటారు. ఈ పార్క్లో కూడా చాలా ఫోటో స్పాట్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ టైం మేము ఈ పార్క్ చూసాము. సో ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నామండి. సో దసరా పిక్స్ ఈ పిక్స్ అన్నీ మిక్స్ చేసేసి నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను, తప్పకుండా చూడండి. సో ఇంతేనండి ఈ వ్లాగ్, నేనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.